ఏపీ ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. సో నోటిఫికేషన్కి సంబంధించి లేటెస్ట్‌గా ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. సో గైస్ 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ 2025లో ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే, సో ఈ మంచి ఆపర్చునిటీని అయితే ఎవడు గాని మిస్ చేసుకోకండి. సో మిస్ చేసుకున్నా అంటే నీ అంత బ్యాడ్ లక్ పర్సన్స్ ఎవ్వరూ ఉండరు చెప్తున్నా. సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా. సో నీకు 10th క్లాస్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఏ క్యాస్ట్? ఒక్కసారి అయితే కామెంట్‌లో అయితే మెన్షన్ చెయ్యి. ఇకపోతే ఇందులో చూసుకున్నట్లయితే మనకు 4400 సీట్లు అనేవి ఉంటాయన్నమాట ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి. సో స్క్రీన్ మీద అయితే గమనించండి ఒక్కసారి అయితే ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఏప్రిల్ 27 నుంచి మనకు స్టార్ట్ కాబోతున్నాయన్నమాట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి. సో ఈజీగా ఎలా అప్లై చేసుకోవాలో ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే నేనైతే చెప్తాను. అలాగే సో ఏ క్యాస్ట్కి, సో నువ్వు బీసీ అయి ఉండొచ్చు, ఓసీ అయి ఉండొచ్చు, ఎస్సీ అయి ఉండొచ్చు, ఎస్టీ అయి ఉండొచ్చు. సో ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు, సో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని మార్కులు వస్తే ఏ క్యాస్ట్ వాళ్ళకి సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈ విధంగా బీసీడీ, బీసీఈ. సో ఈ విధంగా సబ్ క్యాస్ట్లకి సో ఎన్ని మార్కులు వస్తే ఈ సీట్ వస్తుంది అన్న దానిపైన అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో కావాలంటే మాత్రం కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే సో మీ అందరికీ కూడా ముందుగానే ఒక క్లారిటీ అయితే ఇస్తాను అప్లై చేసుకోకుండా ముందే. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తాను. సో కానీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో రాగానే సో ఖచ్చితంగా నువ్వు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయి. ఇంకో విషయం అయితే చెప్తాను, 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి అయితే సో ఎస్వి జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి కూడా అప్డేట్స్ రాగానే ఇస్తాను. వెంటనే 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాలిసెట్కి, ఏపీ ఆర్జేసీకి ప్రతిదానికి ట్రై చేస్తూనే ఉండండి. సో ఫైనల్గా ఫ్రీగా అయితే చదువుకోవాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్, అందుకే చెప్తున్నా. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే.